వరలక్ష్మి వ్రతం అనగానే చారుమతి కథ చెప్తారు. ఎందుకు చేయాలి అని అడిగితే సౌభాగ్యం కోసం అంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఎగ్జాక్ట్ గా ఆన్సర్ ఇస్తారు. ఇక నుంచి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలో. మనం కోరుకునే పెద్ద పెద్ద కోరికలు అంటే పెళ్లి, సంతానం, ఇల్లు, మంచి జాబ్, ప్రమోషన్, వ్యాపారం, అమెరికా కళ, ఇలాంటివన్నీ పెద్ద కోరికల్లోకి వస్తాయి. ఇవి తీరాలంటే టైం పడుతుంది. కానీ మన రోజువారీ జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. వీటిని కోరికలు అనే కన్నా రోజువారీ అవసరాలు అంటే బాగుంటుందేమో. అవేంటంటే మన మనుగడకి, జీవనానికి అవసరమయ్యే రిసోర్సెస్. అర్థం కాలేదా? ఇంకా డీటెయిల్ గా చెప్తాను చూడండి. మనం తాగాలనుకున్నప్పుడు నీళ్లు, మనం పీల్చుకునే గాలి, ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్, అవసరానికి డబ్బు అందడం, అవసరానికి సహాయం దొరకడం, ఆపదలో ఉన్నప్పుడు సరైన సమయానికి సరైన ఆలోచన కలగడం, కష్టం పంచుకోవడానికి మనకంటూ ఒక మనిషి ఉండడం. ఇలా మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా 800 రకాల అవసరాలు ఉంటాయి మనిషికి. ఈ 800 అవసరాలు వాటంతట అవే తీరాలంటే మనకి వరలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మన డేలో ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ప్రతిరోజు మా అవసరాలు తీర్చే వరాల తల్లికి కృతజ్ఞతలు చెప్తూ, ఎల్లప్పుడూ మనల్ని అనుగ్రహిస్తూ, మన జీవితాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ అనుగ్రహం నుంచి దూరం కానీకమ్మా అని వేడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.